హలో అండి. ఈరోజు పచ్చి మామిడికాయతో రసం చేసేద్దాము. నేనైతే వీడియోలో చూయించిన మామిడికాయలో సగం మాత్రమే తీసి తురిమి పక్కన పెట్టేసుకున్నాను. నేనైతే ఇక్కడ నలుగురు కోసం చేస్తున్నాను. సో, సగం అయితే సరిపోతుంది. అది తురిమి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి అందులో తాలింపు కోసం 2 ఎండుమిర్చి, పావు స్పూన్ మెంతులు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు కూడా వేసేసి అవి వేగేలోగా ఒక 5, 6 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి దంచుకొని అందులో వేసి వేయించాను. అది కొంచెం వేగి మంచి వాసన వస్తున్నప్పుడు 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేసాను. అందులోనే కొంచెం పసుపు, ఒక 2 స్పూన్స్ ఉప్పు కూడా వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ముందుగా తురిమి పెట్టుకున్న మ్యాంగోని వేసేసి 2-3 మినిట్స్ పాటు దాన్ని అందులోనే మగ్గించేసి ఆ తర్వాత వాటర్ పోసేసాను. అందులో ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి, 1 ఫుల్ స్పూను ధనియాల పొడి, అదే స్పూన్తో 2 స్పూన్స్ నేను చారు పొడి కూడా వేసేసాను. ఈ చారు పొడి ఆప్షనల్. ఒకవేళ చారు పొడి ఎలా చేస్తారో చూడాలనుకుంటే చెప్పేసేయండి కామెంట్స్లో. మనం వేరే వీడియో చేసేద్దాం దానికోసం. అవన్నీ వేసుకున్న తర్వాత అది పొంగొచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ మరిగించేసి కొత్తిమీర వేసి దించేసుకుంటే మామిడికాయ రసం. హలో అండి. ఈరోజు పచ్చి మామిడికాయతో రసం చేసేద్దాము. నేనైతే వీడియోలో చూయించిన మామిడికాయలో సగం మాత్రమే తీసి తురిమి పక్కన పెట్టేసుకున్నాను. నేనైతే ఇక్కడ నలుగురు కోసం చేస్తున్నాను. సో, సగం అయితే సరిపోతుంది. అది తురిమి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి అందులో తాలింపు కోసం 2 ఎండుమిర్చి, పావు స్పూన్ మెంతులు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు కూడా వేసేసి అవి వేగేలోగా ఒక 5, 6 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి దంచుకొని అందులో వేసి వేయించాను. అది కొంచెం వేగి మంచి వాసన వస్తున్నప్పుడు 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేసాను. అందులోనే కొంచెం పసుపు, ఒక 2 స్పూన్స్ ఉప్పు కూడా వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ముందుగా తురిమి పెట్టుకున్న మ్యాంగోని వేసేసి 2-3 మినిట్స్ పాటు దాన్ని అందులోనే మగ్గించేసి ఆ తర్వాత వాటర్ పోసేసాను. అందులో ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి, 1 ఫుల్ స్పూను ధనియాల పొడి, అదే స్పూన్తో 2 స్పూన్స్ నేను చారు పొడి కూడా వేసేసాను. ఈ చారు పొడి ఆప్షనల్. ఒకవేళ చారు పొడి ఎలా చేస్తారో చూడాలనుకుంటే చెప్పేసేయండి కామెంట్స్లో. మనం వేరే వీడియో చేసేద్దాం దానికోసం. అవన్నీ వేసుకున్న తర్వాత అది పొంగొచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ మరిగించేసి కొత్తిమీర వేసి దించేసుకుంటే మామిడికాయ రసం.